జగన్ గారు ఈసారి వస్తే ఒక్కొక్కడికి చెప్తున్నాం అన్న మామూలుగా ఉండదు. చెత్త కొట్టుడే. ఇప్పుడు మనకి చెయ్యి ఇచ్చి పైకి లేపిన ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదన్న. రోడ్డు సూపర్ వేసాడు మామూలుగా వెళ్ళేది. మా ఏరియాలో నీకు రింగ్ రోడ్ చూపిస్తాను, వెళ్ళినప్పుడు నేను నెంబర్ పెట్టి వాట్సాప్ పెడతాను. ఉన్న రోడ్డు చేయడం ఇంకా అండర్ గ్రౌండ్ కాలువ కట్టడం ఎందుకు బొక్క, నాకు అర్థం కాకూడదని. అమ్మ ఒడి 15,000 అన్నాడు, వేసాడు. వేయలేదని ఒకడు అనుమానం. ఆటో ఓడికి 10,000 అన్నాడు, వేసాడు. వేయలేదని ఒకడు అనుమానం. డోకరా రుణమాఫీ అన్నాడు, చేసాడు. చేయలేదని ఒక మహిళని చెప్పమను. రెడ్ బుక్ పరిపాలన ఏమో నాకు తెలియదు కదన్నా. ఈ పరిపాలన అన్నది బాగానే ఉంటుంది. ఒకటే చంద్రబాబు గారి పరిపాలన అనేది ఒకప్పుడు ఎలా అంటే మా మామగారు తెలుగుదేశం పార్టీ అంటే ఒకప్పుడు చాలా బాగుండేదంట. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు చాలా బాగుండేది. ప్రతిదీ కూడా ఆయన అనుకున్నది అమలు చేసేవారు, కరెక్ట్గానే అన్ని ప్రతిదీ కూడా ఇచ్చేవారు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎవరైనా సరే, చిన్న పిల్లవాడినైనా సరే జై తెలుగుదేశం అని అనేవారు. ఎందుకంటే అప్పుడు ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు అదొక గౌరవం. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఆయన చెప్తుంది ఏంటి చేస్తుంది అంటే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు అన్న. ఒకటి కూడా చెప్తాం కదా, ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. ముగ్గురు ఒకటే అయిపోవడం వల్ల ఆయన అందరూ ఓడిపోయారు అని అంటారు. ఆయన ముగ్గురు కాదు 10 మంది వచ్చినా సరే ఆయన గెలుస్తాడు. ఎందుకంటే జగన్ అన్న వ్యక్తి ఆయన ప్రజల కోసం ఆయన పోరాడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీకు ₹1,00,000 ఇచ్చి ఖర్చు పెట్టవా అంటే 10,000 ఖర్చు పెడుతున్నారు. మిగతా 90,000 ఏం చేస్తున్నారు, వాడేసుకుంటున్నారు. ఏమైతే సార్ మేము ఖర్చు పెట్టేసింది సార్, మీరు చెప్పినట్టు మేము చేసింది సార్ అన్నారు. అక్కడ పని కనబడతలేదు, డబ్బులు మాత్రం ఎగరేస్తున్నారు. డబ్బులు అప్పు చేస్తాడు జగన్ అప్పు చేసి వెళ్ళిపోయాడు అంటున్నాడు. జగన్ ఎందుకు అప్పు చేసి వెళ్తాడు? ఆయన ఏమో ఆన్లైన్ చెప్పండి, అప్పు చేసి ఆయన అప్పు చేస్తే ఆ ఊరి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎందుకు ఉంటాడు? ఆయన అప్పు ఎందుకు చేస్తాడు? అప్పు చేసినా మన కోసం చేస్తాడు. అప్పు తీర్చాలని ఆయనే, అప్పు చేయాలని ఆయనే. అప్పు ఎందుకు చేస్తాడు? మన కోసం చేస్తాడు. వాళ్ళు బాగుంటానే నేను బాగుంటాను రా బాబు అని చెప్పి అనుకుంటాడు. అంతే కదా. కక్షపూర్తి రాజకీయాలు చేస్తున్నారు. నేను వచ్చాక పోలీసుల సంగతి ఎవరైతే కావాలి కేసులు పెట్టి లోపలేస్తున్నారో వాళ్ళ సంగతి చూస్తా జగన్ 2.4 రాబోతుంది అంటున్నారు. ఏమంటారు? జగన్ 2.4 వస్తుందండి. వస్తే మామూలుగా ఉండదన్న. ఆయన అనుకున్న ప్రతిదీ కూడా చేస్తాడు. నేనైతే చెప్తున్నాను కదా. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అనుకున్నవి చేస్తే కనుక ఇంకా బాగుంటుంది నా ఉద్దేశం. కానీ జగన్ గారు వచ్చారంటే కనుక ఆయన ఏ మాట అయితే ఇచ్చాడు ఆ మాట ప్రకారం చేస్తాడు. అమ్మ ఒడి 15,000 అన్నాడు, వేసాడు. వేయలేదని ఒకడు అనుమానం. ఆటో ఓడికి 10,000 అన్నాడు, వేసాడు. వేయలేదని ఒకడు అనుమానం. డోకరా రుణమాఫీ అన్నాడు, చేసాడు. చేయలేదని ఒక మహిళని చెప్పమను, చేసాడు. ప్రతిదీ ఆయన అన్న ప్రతిదీ చేసాడు. చేయలేదని మనం అనకూడదు. చంద్రబాబు గారు వచ్చారు, సూపర్ 6 అన్నాడు. ఒక్కటన్నా చేశానన్న, ఒకటి ఫ్రాంక్గా చెప్పండి. మా ఏరియా నీకు చెప్తానమ్మో సూపర్ ఉంటుంది కామెడీ. కానీ రోడ్డు చాలా బాగుండేది. రింగ్ ఇంకా అది ఎవడన్నా చూస్తే కాలువని ఏదో సొరంగం ఏమంటారు అది, అదే గ్రౌండ్ కాలువ, అండర్ గ్రౌండ్ కాలువ కట్టారు. ఉన్న రోడ్డు చేయడం ఇంకా అండర్ గ్రౌండ్ కాలువ కట్టడం ఎందుకు బొక్క, నాకు అర్థం కాకూడదని. మొత్తం చెత్త అంతా వేడి పడదగినారు. సరిగ్గా తీస్తున్నారా? తీయట్లేదు. డ్రైనేజ్ సరిగ్గా తీయట్లేదు. అక్కడ వ్యాపారస్తులు ఎంత బాధపడతారు. రోడ్డు అంతా చేస్తే మొత్తం చేసుకుంటూ పోవాలి. ఈ పక్కన సగం చేస్తున్నారు, ఆ పక్కన సగం చేస్తున్నారు. ఈడు పోతున్నాడు, ఆ పక్కనోడు పోతున్నాడు, ఈ పక్కనోడు పోతున్నారు. ఎందుకు ఆ పని? సగం మంగళ పని చేస్తే పూర్తిగా చేయాలి. రోడ్డు సూపర్ వేసాడు మామూలుగా వెళ్ళేది. మా ఏరియాలో నీకు రింగ్ రోడ్ చూపిస్తాను, వెళ్ళినప్పుడు నేను నెంబర్ పెట్టి వాట్సాప్ పెడతాను. అదే అండర్ గ్రౌండ్ కాలం ఉంది కదా, మొత్తం ఆ పక్కతో వేసాడు, ఈ పక్కతో వేసారు. మధ్యలో రోడ్డు వేసారు అండర్ గ్రౌండ్, అందులో మ్యాన్హోల్స్ పెట్టడానికి. దాన్ని ఏం చేశారంటే ఇలా వీషేప్ ఇలా తిప్పేశారు. అది రింగ్ రోడ్, మా ఊరు రింగ్ రోడ్ ఏదంటే అదే రింగ్ రోడ్, సూపర్ రింగ్ రోడ్ వేస్తారు. అక్కడ సూపర్ రింగ్ రోడ్. అందులో ఏటనుకున్నావు 2 బండ్లు వెళ్తాయి, ఇంకేం వెళ్ళాం. నిజమే, సూపర్ రింగ్ రోడ్. అదే అండర్ గ్రౌండ్ కాలువ కట్టారు కదా, దాన్ని రింగ్ రోడ్ వేస్తారు. అక్కడికి జగన్ 2.5 అని ఉంటుందంటది. నేను మాటల్లో చెప్పలేను. కానీ జగన్ గారు ఈసారి వస్తే ఒక్కొక్కడికి చెప్తున్నాం అన్న మామూలుగా ఉండదు. చెత్త కొట్టుడే. ఎలా ఉన్నావు జగన్ గారిని చిన్న ఉన్న స్థాయి ఉన్న వాళ్ళు కూడా చాలా విమర్శించారు. మొన్న రోజా గారిని కూడా ఒకటి కామెంట్ చేశాడు. అది పద్ధతి కాదు. ఎందుకంటే ఆవిడ రేంజ్కి ఆయన అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కిరాక్ ఆర్పి అన్న హైపరాది అన్న వ్యక్తి కూడా ఆర్టిస్టులే కాదంటలేదు. కానీ వాళ్ళు ఫస్ట్ ఏ స్టేజ్ నుంచి వచ్చారో ఆ స్టేజ్లోనే ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్కి ఎదిగినప్పుడు మన లిమ్స్లో మనం ఉంటే మనకు మంచిది. ఆయన అలా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ఇద్దరు కూడా జగన్ గారు వచ్చాక ఎలా ఉంటుంది అన్నది ఇంకా అది నీ ఊహకే. ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఇంకా సిలబస్ ఎలా ఉంటుందో తెలుసు కదా, మార్క్ లిస్ట్ మారిపోతూ ఉంటుంది. పాస్ మార్కులు డైరెక్ట్ ఇంకా ఫెయిల్ అవ్వదులే, కంగారు అడగలేదు. ఇంకా నీ ఊహకే సమస్యలు ఏమి రావు. ఆ కరెక్ట్ వాడు రోజా అన్న వ్యక్తి ఆమెని సపోర్ట్ చేసింది. ఇప్పుడు మనకి చెయ్యి ఇచ్చి పైకి లేపిన ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదన్న. అలాగే రోజా గారు ఆయన ఎంతో సపోర్ట్ చేసింది. ఒక షాప్ పెట్టుకుంటే షాప్కి వచ్చి ఫుడ్ బాగుంటుంది అది ప్రతిదీ కూడా చెప్పింది. ఆవిడకి రావాల్సిన పని ఏమండి,
ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఉండలేదు ఆవిడ. ఆవిడ ఇంట్లో ఉండలేదా? ఆవిడ తిట్టాల్సిన పని ఏముంది? కనీసం ఆవిడ వయసుకన్నా గౌరవం ఇవ్వాలి కదా. ఆవిడ ఎంతో పెద్ద యాక్టరు, అవునా? నాకు ఊహ తెలిసిన నుంచి యాక్టర్ ఆవిడ. అలాంటి ఆవిడని మనం లేడీ, అందులోని లేడీస్ని మనం గౌరవిస్తే మనకు ఎంతో రెస్పెక్ట్ బాగుంటుంది.